Jai Shri Ram. Namaskaram, my name is Murali Karthik. Welcome to S-Talk. Let's talk. Happy Shri Ram. రాముడు ఒక దేవుడు మనందరికీ తెలుసు. దేవుడిలో డి కూడా రానియకుండా బతికాడు సింపుల్ ఒక మానవుడుగా. ఆయన మానవుడుగా అంటూ మానవుడుగా ఎలా ఉండాలో మనందరికీ నేర్పించారు. ఈ వీడియోలో నేను ఒక 5 టాపిక్స్ టచ్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ ఇస్ పేరెంట్ అండ్ చిల్డ్రన్స్ రిలేషన్షిప్. ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే తల్లిదండ్రులు పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో వేస్తే అదే పిల్లలు పెద్దగా తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. ఇక్కడ పిల్లలది ఎంత మిస్టేకో పేరెంట్స్ కూడా అంతే మిస్టేక్. పిల్లలు పెద్దగా అవుతున్నారు, పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారు కదా, కంప్లీట్లీ పేరెంటింగ్ మీదనే వెళ్తుంది. ఇది ఒక వైస్ వర్సా కాంబినేషన్ అయితే చాలా డిజాస్ట్రస్ రిలేషన్స్ అవుతుంది. ఇంకా ప్రస్తుతానికి మన ఇండియా లాంటి ఏదైతే కంట్రీ ఉందో విచ్ ఇస్ ఎ మిడిల్ క్లాస్ కంట్రీ, ఇలాంటి కంట్రీలో డాడీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సాధారణంగా మనం మన ఇంట్లో చూస్తే బాయ్స్ కి వాళ్ళ మదర్స్ తో ఎంత కనెక్షన్ ఉంటుందో ఫాదర్స్ తో ఆ రేంజ్ కనెక్షన్ ఉండదు. బట్ మనం రామాయణంలో ఏం చూసి నేర్చుకోవాలి? దశరథుడు రాముని రాజుని చేద్దాము అని అన్నాడు. అన్నంత మాత్రాన ఆయనకి మిగతా పుత్రులలో అంత ప్రేమ లేదన్నట్టుగా రాముడికి కూడా తన తల్లిదండ్రులు అంటే పిచ్చి ప్రేమ. తన తల్లిదండ్రులు తనకు చెడు చెప్పినా సరే అది నా మంచి కోసమే అని విని ధర్మాన్ని ఫాలో అయ్యాడు. దాని వెనకాల మాస్టర్ మైండ్ కైకేయి అయినా సరే నా తండ్రి ఇలాంటి తప్పు చేయడు, ఇలా తప్పు ఆలోచన ఉండదు అని రాముడు నమ్మి 14 సంవత్సరాలు వనవాసంలోకి వెళ్ళాడు. 2 యుగాల ముందు ఆయన సృష్టించిన ఏదైతే ఇంపాక్ట్ ఉందో ఇవాళకి జనాల గుండెల్లో నిలిచిపోయాడు రాముడు. సెకండ్ టాపిక్ ఇస్ ఏకపతివ్రతుడు. రాముడు లాంటి హస్బెండ్ దొరకడం, రాముడు లాంటి కంపానియన్ దొరకడం చాలా అదృష్టం. సీతాదేవి లాంటి భార్య దొరకడం అది ఇంకా అదృష్టం. ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి సొసైటీ రాముడిని క్వశ్చన్ చేసేంత ఎదిగింది. భార్య మీద అంత ప్రేమ ఉన్నవాడు భార్యని వనవాసంకి మళ్ళీ ఎందుకు పంపిండు అని అంటున్నారు. మనం కొంచెం ఇది ప్రాక్టికల్గా కాకుండా బుక్ నాలెడ్జ్ కాకుండా ఇమోషనల్గా ఆలోచిద్దాం. సీతాదేవి కడుపులో లవకుశులు ఉన్నారు, అది రాముడికి తెలుసు. అండ్ ఫ్యూచరిస్టిక్ ఆలోచన ఎంత అంటే సీతాదేవి కడుపులో సూర్యవంశం పెరుగుతుంది. ఏదైతే ఆ చాకలివాడు చెప్పిన మాటలు ఏవుతుందో అది సీతాదేవి తలలోకి వెళ్ళి డిస్టర్బ్ కాకుండా పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆయన ఒక ఫాదర్గా ఒక హస్బెండ్గా అంతగానం ఆలోచించి తన రిలేషన్షిప్ని సాక్రిఫైస్ చేసుకోండి. సీతాదేవిని ఉత్తరాఖండలో వనవాసంకి పంపించకపోయింటే ఈ మాట ఖచ్చితంగా సభలోకి వస్తుండే, ఖచ్చితంగా సీతాదేవి తలలోకి వస్తుండే. దానివల్ల లవకుశులకి మెంటల్గా ఏ రకంగా ప్రాబ్లం ఉంటుంది అని రాముడు అది ఎలా పసిగట్టాడు? మనం ఇంత బ్రాడ్ మైండ్గా ఎందుకు ఆలోచించలేము? ప్రాబ్లం మన ఎడ్యుకేషన్ సిస్టమ్తో. స్కూల్లో ఏదైతే రామాయణం అంటే ఏదైతే నేర్పిస్తున్నారో అది చదివితేనే నవ్వు వస్తుంది. లిటరల్ ట్రాష్ ఉంది. నోటికి ఎంత వస్తే అంత యూజ్ చేస్తున్నారు లాంగ్వేజ్. సినిమాలో కూడా అంతగానం డైలాగ్స్ ఉంటాయేమో కానీ మన తెలుగు టెక్స్ట్ బుక్స్, హిందీ టెక్స్ట్ బుక్స్ లో ఏవైతే డైలాగ్స్ ఉంటాయో అది చూసినాక ఆది పురుషే బెటర్ అనిపిస్తుంది. జోక్స్ సైడ్, లెట్స్ గెట్ టు ద థర్డ్ టాపిక్, కమిట్మెంట్. ప్రతి ఒక్క కృష్ణుడి గుడికి 5 రాముడి గుడులు ఉంటాయి. కృష్ణుడు ముందు యుగం ద్వాపర యుగంలోనే ఉన్నాడు కదా, కానీ రాముడు త్రేతా యుగంలో ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిండో జై శ్రీరామ్ అంటే ఒక టైప్ ఆఫ్ గూస్ బాంబ్స్ అనేది వస్తుంది. రామ్ ఈజ్ ఏ కమిటెడ్ స్టూడెంట్, రామ్ ఈజ్ ఏ కమిటెడ్ సన్, రామ్ ఈజ్ ఏ కమిటెడ్ హస్బెండ్, రామ్ ఈజ్ కమిటెడ్ టు హిస్ పీపుల్, రామ్ ఈజ్ కమిటెడ్ టు హిస్ డివోటీస్. కమిట్మెంట్ అంటే ఒక్క రిలేషన్స్ త్రూనే కాదు, హీస్ కమిటెడ్, హీస్ ఫోకస్డ్. ఆయనకున్నంత ఫోకస్, డిటర్మినేషన్, హార్డ్ వర్క్ నేను ఇంకెక్కడ చూడలేదు. యుద్ధం చేసేటప్పుడు యుద్ధం మీద ఉంటుంది ఫోకస్. ఒక రాజుగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునే దగ్గర ఉంటుంది ఫోకస్. ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు విశ్వామిత్రుడి దగ్గర యాజ్ ఎ స్టూడెంట్ గా ఎలా ఉండాలో ఆయన నేర్పించాడు. అంత కమిటెడ్ ఉంటాడు ఆయన గోల్స్. అండ్ ద ఫోర్త్ టాపిక్ ఇస్ పురుషార్థాస్. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4 వేరే వేరే మనుషులు కానీ ఒకటే ఆత్మ. అన్నదమ్ములు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడు కనెక్టెడ్ గానే ఉంటారు. జీవితాన్ని కరెక్ట్ వేగా ముందుకు తీసుకెళ్లాలంటే 4 పురుషార్థాలు చాలా ఇంపార్టెంట్. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇవి అందరికీ తెలిసినవి. ధర్మ అంటే రాముడు, రాముడు అంటే ధర్మ. ఇది ఫిక్స్డ్ డెఫినేషన్. రాముడు ఏం చేసినా ధర్మం కిందికి లెక్క. కామ్ ఏమో లక్ష్మణుడు. కామ్ అన్న వర్డ్ ని మనం ఎంత దురుపయోగం చేసేసినామంటే, ఎంత మిస్యూజ్ చేసినామంటే దాని కంప్లీట్లీ ఇంటర్ప్రిటేషన్ మారిపోయింది. కామ్ అనేది ప్లెజర్, ఫీల్ గుడ్ హార్మోన్. అది మనకి పీస్, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఇచ్చే హార్మోన్. అది వనవాసమే కాకుండా ఎప్పుడు చూసినా మనం రామ లక్ష్మణులు కలిసి ఉంటారు. ఎందుకంటే మనం బతకాలనుకున్న మనకి హ్యాపీనెస్, సుఖము, ఇక్కడ మెంటల్ పీస్ ఉంటేనే నడుస్తుంది. అలా రాముడికి లక్ష్మణుడు ఒక ఫీల్ గుడ్ హార్మోన్, అందుకే ఎప్పుడు కలిసి ఉంటారు. అర్త్ ఏమో శత్రుఘ్నుడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు సింహాసనానికి దూరంగా ఉంటారు, కానీ శత్రుఘ్నుడు మాత్రం అయోధ్యలోనే ఉంటాడు. బికాస్ అర్త్ అంటే ఉత్త డబ్బు ఒకటి కాదు,
ఎకనామిక్ గెయిన్స్, ఎకనామిక్స్, గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నీ అర్త్ కిందకే వస్తాయి. ఎక్కడైతే అర్త్ లేదో అక్కడ రాజ్యమే లేదు. అందుకే ఆయనకి తప్పనిసరిగా అయోధ్యలోనే ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత మోక్ష. భరతుడికి తన తల్లి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. అన్నని వనవాసంకి పంపించేసి ఆ షాక్ తో తండ్రి తట్టుకోలేక తండ్రి చనిపోయి ఆ రాజ్యం మొత్తాన్ని కొడుకు చేతిలో పెడితే సాక్రిఫైస్ చేసేసి అన్నా తమ్ముళ్ళు ఒక్కొక్క సొమ్మును ఎలా దోచుకోవాలంటున్న ఈ సమాజంలో అది వింటుంటేనే ఎంత సర్ప్రైజింగ్ ఉంది. అలాంటి సింహాసనాన్ని ఆయన సాక్రిఫైస్ చేసేసి అన్ని రకాలుగా మెటీరియలిస్టిక్ గ్రోత్ను వదిలేసి మోక్షం పొందాడు. అందుకే మోక్ష అంటే భరతుడు. ధర్మబద్ధంగా నువ్వు ఉండి నీ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ అన్నిటిని డిలీట్ చేసేస్తే మోక్షం, ఎన్లైట్మెంట్ పొందుతావు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ పర్ఫెక్ట్ యూజేజ్ ఆఫ్ ఇమోషన్స్. రాముడికి కోపం రాదు, అస్సలకి రాదు. ఎవరిని కసురుకోడు, ఎవరిని కోప్పడాడు. అది ఎంత తప్పైనా సరే, ఏదైనా సరే దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. అది ఆయనకు తెలుసు. తను ఒక మహాజ్ఞాని. కానీ అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఏ మనిషి అయినా సరే ఒక లిమిట్ క్రాస్ చేసిన తర్వాత దెబ్బ పడాలి. రావణాసుడు కూడా ఒక లిమిట్ క్రాస్ చేసి అందుకే గొడవ అయ్యింది. రాముడికి యుద్ధాలు ఇవేంలో ఎంత ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే అధర్మాన్ని ఓడించి తన భార్యని కాపాడు. యాంగర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఈ సొసైటీలో ఆల్ఫా మేల్, సిగ్మా మేల్ ఒక కత్తి పట్టుకొచ్చి 100 మందిని చేసుకుంటా పోతుంది. అదొక హీరోయిజం, హీరోస్ అంటే ఇలానే ఉంటారు అని ఒక టిపికల్ సైకాలజీ ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. చూడనికి టైం పాస్ కి ఓకే, బట్ అది రియల్ లైఫ్ లో యూజ్ చేయదు. అసలు యాంగర్, ఈగో ఇవి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కానీ కొన్ని కావాలి అంటే కొన్ని చేయాలి. మనకి మన బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ గ్రోత్ రావాలంటే కాస్తంత ఈగో, కాంపిటీషన్ అనేది ఉండాలి. అధర్మానికి కొట్లాడేటప్పుడు కాస్తంత కోపం అనేది ఉండాలి. రాముడి జీవితం మనం చూసుకుంటే ఎన్ని డిజాస్టర్స్ ఉన్నాయి. వనవాసంలో తమ్ముడు ఇంకా భార్య, తండ్రి చనిపోవడం, అయోధ్య రాజ్యంలో ఏ యువరాజు లేకపోవడం, భార్యని రావణాసుడు లంకకి ఎత్తుకపోవడం, 1 సంవత్సరం మొత్తం భార్య కోసం ఎత్తుకడం. ఆయన దేవుడు అనుకుంటే సెకండ్స్ లో పని అయిపోతుండే. బట్ బీయింగ్ అ హ్యూమన్ మనం మన లవ్ ని అచీవ్ చేయాలంటే ఏ రేంజ్ కి వెళ్ళాలనేది రాము నుంచి చూసి నేర్చుకోవాలి. మళ్ళీ ఉత్తరాఖండలో ఆయన కాంట్రవర్సీస్ ఇంకా ఎక్కడ కాలే. అన్ని కాండాలు ఒక ఎత్తు, ఉత్తరాఖండ ఒక ఎత్తు. అన్ని ప్రాబ్లమ్స్ అయినా, అన్ని డిజాస్టర్స్ అయినా ఆయన ఇంకా అంత బ్యాలెన్స్డ్ గా మనిషి ఎలా ఉన్నాడు అది చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. ఎక్కువ సక్సెస్ వస్తే ఈగో వచ్చేస్తుంది, కంప్లీట్లీ ఫెయిల్యూర్స్ వచ్చేస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడ్ అని అంటున్నారు. అలా కాకుండా ఆయన ఒక కంప్లీట్ వేవ్ లెంత్ లో ఉంటాడు ఎప్పుడు. అది రాముడికే సాధ్యం. అది చూసి మనం నేర్చుకోవాలి. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా పార్ట్ టైం, ఫుల్ టైమ్ గా ఉండేది మనం ఎంత సాధన చేస్తున్నాం అనే దాని మీద. దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేను చాలా హ్యాపీ. ఈ సంవత్సరం రామనవమి అనేది అయోధ్య రామ్ మందిర్లో జరగడం, రామ్ లల్లా ముందు జరగడం, ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్ మన లైఫ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ అస్. ఐఎమ్ హ్యాపీ. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.